తమరు అంతర్యాములు కదా. ప్రపంచంలోని అణువును ఎరుగుదురు తమరు. తమరి తుచ్చ భక్తుడైన ఈ రావణుని వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే గనక క్షమించండి, నన్ను క్షమించండి. ఇంక శీఘ్రమే దర్శనమివ్వండి, ప్రత్యక్షమై శీఘ్రమే దర్శనమివ్వండి పరమేశ్వర. దర్శనమివ్వండి మహాదేవ, దర్శనమివ్వండి విశ్వేశ్వర. ఓ పరమేశ్వర, దర్శనమివ్వండి. నారాయణ నారాయణ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓ త్రికాలదర్శి, ఓ దేవాదిదేవ, పరమాత్మ భోళాశంకర, నాకు దర్శనమివ్వండి. తమరైతే ఈ జగత్తులోని అణువణువునా నిండి ఉన్నారు. తమరిని నిండు మనస్సుతో పిలిచే వారిపై తప్పక కృప చూపుతారు పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి. తమరి ఈ దీనహీన భక్తులు ఈ నారదుని పిలుపును దయతో తమరు విననట్లు ఉండకండి పరమేశ్వర, నాకు దర్శనమివ్వండి, నాకు దర్శనమివ్వండి. నారదా, ఓం నమ శివాయ. నా దయార్ద్ర పిలుపును విని నాపై దయ చూపేందుకు ప్రత్యక్షమయ్యారు పరమేశ్వర. నారదా, నీ మనసులో ఇతరుల పట్ల ఉన్న శుభప్రదమైన భావనల వల్ల నీవంటే మేము సదా ప్రసన్నులుగా ఉంటాం. పరమేశ్వర, అది నా గొప్పతనం కాదు, తమరి కృపయే. తమరు సదా నా పైన కృప చూపించారు. కానీ నిస్సంకోచంగా చెప్పు నారదా. పరమేశ్వర, లంకేశ్వరుడైన రావణుని పిలుపు తమ వరకు చేరలేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే పూర్వం మాదొక ప్రశ్నకు సమాధానం ఇవ్వు. తమ ఆజ్ఞ పరమేశ. మాకేమనిపిస్తోందంటే లంకేశ్వరుడైన రావణుడు చెప్పినది పూర్తిగా నిజమని. నీకు దేవేంద్రునికి మధ్య వ్యవహారం చెడిందా? నారాయణ నారాయణ, అలా ప్రశ్నిస్తారేం పరమేశ? దేవతలకు ఋషి రాక్షస సామ్రాట్టు రావణుని పిలుపు విని ఉద్విగ్నుడైతే అలాంటి ప్రశ్న ఉచితమే అవుతుంది. ఏమిటి, నీవు రాక్షసరాజు రావణునికి ప్రతినిధిగా వచ్చావా నారదా? పరమేశ్వర, నేను మాత్రం భక్తుని పిలుపును భగవంతుడికి చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంచెం నెమ్మదిగా మాట్లాడు దేవర్షి. నీ స్వరం గనుక దేవేంద్రుని వరకు చేరినట్లయితే నీ దేవర్షి పదవి ఆపదలో పడిపోతుంది. ఆయనకు ఎలాగూ మీ నిష్ఠపై సందేహం ఉండనే ఉంది. పరమేశ్వర, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? అందువల్లే తమను నన్ను ఇలా మందలిస్తున్నారా? అపరాధం కాదు నారదా, నీ మనస్సులోని భావాలు తెలిసిన మీదటే అలాంటి మాటలు వెలువడుతున్నాయి. అంటే మహేశ్వర, అంటే ఈ సమయాన రావణుని పిలుపును వినడంతో ఉద్విగ్నుడవైన నీవు వాస్తవానికి శివలీలా రహస్యం తెలుసుకోవాలని కోరుతున్నావు. పరమేశ్వర, భయభీతుడవు కాకు నారదా. నీకు తెలుసును, శివలీల విధి విధానాన్ని అనుసరించే స్వతహాగా ముందుకి సాగిపోతుంది. ఇంకపోతే రావణుని విషయమేమంటే విధి విధానం నిశ్చితంగా అనుకూలించినట్టి సమయంలోనే రావణునికి మా దర్శన భాగ్యం లభిస్తుంది. సహస్రలోచన
काञ्चन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलिधूरण नवीन मेघ मंडली दुर्धर स्फुरत् बद्ध कंतर जयत्वदभ्रविभ्रमभ्रमज्जङ्गमश्वसत् मत्स्फुरत् జయము శివశంకరులకు. ఓ దేవాదిదేవా, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు? నా ప్రచండ ప్రార్థన మీకు వినిపించడం లేదా? ఓ శివశంకర, ఓ శివశంకర, నాకు అర్థమైంది. మీరు నా ధైర్యంతో పాటు నా శ్రద్ధ ఇంకా భక్తులను పరీక్షించాలనుకుంటున్నారు. నేను మీ కృపపై నమ్మకముంచి నా మాతకు వాగ్దానం ఇచ్చాను. నేను మిమ్మల్ని నాతో పాటు లంకకు తప్పక తీసుకువస్తానని. మరి కానీ నాకు అనిపిస్తున్నది ఏమిటంటే మీరు నా మీద కోపంతో కైలాసం నుంచి అదృశ్యులయ్యారని. నా ఇష్టులే నాపై కోపగిస్తే నేను జీవించి ఉండడం వ్యర్థమే. జీవించి నేను నా మాతకు ఏ విధంగా ముఖం చూపగలను? దేవాదిదేవా, చివరి మాటగా మిమ్మల్ని ఆవాహన చేస్తున్నాను ప్రభు, దర్శనమియ్యండి. అన్యథా నేను ఇంకొక క్షణం కూడా జీవించి ఉండలేదు. దర్శనమియ్యండి దేవాదిదేవా, దర్శనమియ్యండి, దర్శనమియ్యండి పరమేశ్వర, దర్శనమియ్యండి శివశంకర. జయము శివశంకరులకు. జయము శివశంకరులకు. ఓం నమః శివాయ. విశ్వేశ్వర, ఈనాడు బ్రహ్మదేవుల వరమే నాకు ఒక మహాశాపమైపోయింది. కావాలనుకున్నప్పటికీ నేను నా ప్రాణాలను మీకు ఆహుతిని లేకపోతున్నాను. నాపై దయ చూపండి పరమేశ్వర,
దర్శనమేయండి భక్తవత్సల, దర్శనమేయండి ప్రభు, దర్శనమేయండి. నీవు నీ పరీక్షలో సఫలుడవయ్యావు లంకేశ్వర. మేము నీ దృఢ నిశ్చయాన్ని మరియు అచంచల శివభక్తిని చూసి ప్రసన్నులమయ్యాము. పరీక్షకు భయపడువాడు శివభక్తుడు కానే కాజాలడు దేవాదిదేవ. మీరు కృపతో ప్రత్యక్షమయ్యారు, అదే నాకు మహాభాగ్యం. నా కోరికను పూర్తి చేయమని వేడుకుంటున్నాను దేవాదిదేవ. పార్వతీమాత సహితంగా నా పుష్పక విమానంలో కూర్చొని లంకకు రండి. పరమేశ్వర, మీరు నా ప్రార్థన విని మౌనంగా ఉన్నారే? లంకేశ్వర రావణ, నీ మాత అయిన కేకసి మమ్మల్ని ఎల్లప్పటికీ కూడా కైలాసం నుంచి లంకకు రప్పించాలని ఆశిస్తోంది. నీ ఈ ప్రార్థనను మేము ఎన్నడూ అంగీకరింపజాలము. నీవు వాంఛించే వేరే ఏదైనా వరాన్ని కోరుకో. పరమేశ్వర, నా నిశ్చయం అచంచలం. మిమ్మల్ని వెంట తీసుకెళ్లకుండా నేను లంకకు ఎప్పటికీ తిరిగి వెళ్ళను. మీరు నా ప్రార్థనను అంగీకరించకపోతే మా మాత వలె నేను కూడా అన్నపానాదులను త్యజిస్తాను. ఇంకా ఇక్కడే మీ సన్నిధిలో నా ప్రాణాలను విసర్జించి వేస్తాను ప్రభు. నంది మహాశయ, ఇప్పుడేమవుతుంది? ఏమిటి ప్రభువులు రావణునితో వెళ్ళిపోతారా? ధైర్యంగా ఉండు. ఏది ఎలా అయినా అదే మన అందరికీ మంచిదవుతుంది. దశానన, ఇంతకు పూర్వం కొన్ని సంఘటనలు జరిగాయి. వాటి కారణంగా పార్వతీదేవి లంకకు రావడం అసంభవం. ఇంక నీకు బాగా తెలిసినదే కదా, శక్తి లేకపోతే శివుడే లేడని. అందువల్ల మరి శక్తి స్వరూపిణి పార్వతి లేకుండా మేము లంకకు రావడం కూడా ఉద్దేశ్యరహితమవుతుంది. కానీ దానికి ఇంకొక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏదో పూర్తయితే మనందరి సర్వనాశనము నిశ్చయమే. దానిని ఆపవలసిందే. మీరు అంటున్నదేమిటి దేవేంద్ర? పరమేశ్వరులను ఆపాలనే దుస్సాహసపూర్వక ఆలోచనను ఛేదించండి. అదే మనందరికీ శ్రేయస్కరం. అగ్నిదేవ, నేను ఆ పరమేశ్వరులను శక్తితో కాదు, యుక్తితో ఆపాలనుకుంటున్నాను. పరమేశ్వరులను శక్తితో యుక్తితో ఏ ప్రకారంగానైనా ఆపడం అసంభవం దేవేంద్ర. దేవరిషి నారదులు ఇప్పుడిక్కడ ఉంటే తప్పకుండా ఆయన ఏదో ఒక యుక్తిని సూచించేవారే. కానీ ఇలా అవసరం వచ్చినప్పుడు దేవర్షి నారదుడు వెతికినా కనిపించడు. నాకైతే అతనికి దేవతల మీద అభిమానం ఉందా అని కూడా సందేహమే. ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి దేవేంద్ర. పరమేశ్వరులు ఏది చేసినా అదే మనందరికీ శ్రేయస్కరం. ధైర్యం? అగ్నిదేవ, ధైర్యం తప్పించి ఇంకా వేరే ఉపాయమే ఉంది. పరమేశ్వర, మీరు ఉపాయం ఏదో త్వరగా చెప్పండి. మేము స్వయంగా లంకకు రాలేము రావణ. కానీ పూర్ణ శివజ్యోతితో ఉత్పన్నమైన మా ఆత్మజ్యోతిర్లింగాన్ని నీకు ప్రసాదించగలవు. ఆత్మజ్యోతిర్లింగమా? అవును రావణ. మా యొక్క ఆ ఆత్మజ్యోతిర్లింగము లంకలో మా ఉపస్థితితో సరిసమానమైనదే. నాకు అర్థం కాలేదు దేవాధిదేవా. శివ పూజలో లింగ పూజకు విశిష్ట ప్రాధాన్యత ఉంది లంకేశ్వర. మేము నీ యందు ప్రసన్నులము. అందువల్ల మేము నీకు మా ఆత్మజ్యోతిర్లింగాన్ని ప్రదానం చేస్తున్నాము. తమ ఇచ్చ విశ్వేశ్వర. ఓ తీసుకోరావణ, ఈ ఆత్మలింగాన్ని స్వీకరించి నీ మాత కోరికను పూర్తి చెయ్యి. ఆగు. ఈ ఆత్మలింగానికి ఎన్నో పూజలను యుగయుగాలుగా నేను స్వయంగా చేస్తూ ఉన్నాను. దీనిని స్వీకరించే ముందుగా
నీ హస్తాలు ప్రక్షాళనం చేసుకోరావణా. తమ ఆజ్ఞ మాత. జయము జయము శివశంకరులకు. జ్ఞాపకముంచుకో లంకేశ్వర. లంకకు చేరు వరకు నీవు మా ఆత్మలింగాన్ని ఈ విధంగానే చేతులలోనే పట్టుకుని ఉంచాలి. ఒకవేళ అజాగ్రత్తతో మా ఆత్మలింగ స్పర్శ భూమికి తాకినచో అది అక్కడే స్థాపితమైపోతుంది. ఇక ఎప్పటికీ కూడా లంకకు చేరుకోలేదు. తమరు నిశ్చింతగా ఉండండి దేవాదిదేవ. పుష్పక విమానం మీద కూర్చొని నేను వాయువేగంతో లంకకు చేరుకుంటాను. మీ యొక్క కృపతో భూమిని స్పృశించవలసిన అవసరమే ఉండబోదు. ఇదేమిటి ఇలా చేశారు స్వామి? భక్తునికి అతని భక్తికి తగ్గ ప్రతిఫలం ప్రదానం చేశాను పార్వతి. భక్తునికి అతని భక్తికి తగ్గ ప్రతిఫలం ప్రదానం చేసే సమయాన మీరిది ఎందుకు మర్చిపోయారు స్వామి? ఒకవేళ మీ ఆత్మలింగం లంకకు చేరుకుంటే ఇక లంక అపరాజితమవుతుందని. రావణుడు అతని మాత కూడా అదే వాంఛిస్తున్నారు దేవి పార్వతి. శివకృప వల్ల లంక విజయవంతం అవ్వాలని. రావణుడు అతని మాత కోరిక విషయంలో మీరు నా శాపాన్ని గురించి ఎలా మర్చిపోయారు స్వామి? విశ్రావుడు ఇంకా కేకసుల సంపూర్ణ వంశ వినాశనం ఈ ఆత్మలింగం లంకకు చేరితే అసంభవమైపోతుంది. ఆశ్చర్యమే. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి మనసులో ఇంకా ఆ సంఘటన గురించి కోపంగా ఉంది. ప్రసక్తి ఆశ్చర్యం గురించి కాదు స్వామి, ప్రసక్తి దుష్టులను దండించడం గురించి. విశ్రావుడు ఇంకా అతని వంశానికి దండనే లేకపోతే జగత్తులో అనుచితమైన పరంపరలు ఉత్పన్నమవుతాయి. విధి వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతాయి. బ్రాహ్మణులను శుభకార్యాలకు ఆహ్వానించవలనంటే జగత్తులోని ప్రతి వ్యక్తి భయపడతాడు. దక్షిణ పేరిట బ్రాహ్మణులు శుభకార్యాలను అశుభం చేస్తారేమోనని. మేము వివసులం దేవి పార్వతి. ఒక మారు ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోలేము. రావణుని దుర్మార్గం కూడా మీకు తెలియనిది కాదు స్వామి. అతడు అహంకారి, అనాచారి, అత్యాచారి. అతడే అన్నీ కూడా. మేము చెప్పాము కదా దేవి పార్వతి, మేము వివసులమని. పుత్ర గణేశ, శీఘ్రంగా కైలాసంలో ప్రత్యక్షమవ్వు. శీఘ్రంగా కైలాసంలో ప్రత్యక్షమవ్వు.